शुक्लां बलधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं नमो नारायणाय, ओं नमो नारायणाय, ओं नमो नारायणाय, ओं नमः शिवाय, ओं नमः शिवाय, ओं नमः शिवाय। అయితే సుందరాకాండలో మనం అధ్యాయంలో ముందుకు వెళ్తూ నిన్న చదువుకున్న దాని గురించి క్లుప్తముగా తెలుసుకుందాం. తండ్రి, నేను నీ పాదములను పట్టి వేడుకొనుచున్నాను, నీవు నా వినతిని స్నేహపూర్వకముగా స్వీకరింపుము. సీతను రామునికి తిరిగి ఇచ్చివేయము, దాని వలన నీకు ఎటువంటి హాని కూడా జరగదు అని విభీషణుడు రావణాసురుడికి చెప్తున్నాడు. తండ్రి అని సంబోధించాడు అంటే అతని తండ్రిలా చూసుకుంటున్నాడు కాబట్టి ఏ తప్పు కూడా జరగకూడదు ఆయన వల్ల అని భావించి ఆయనకి హితవచనములను చెప్తున్నాడు. ఈ విధముగా విభీషణుడు పండితుల పురాణములు వేదములు సమ్మతించి ఆ తరువాత హితవచనములను పలుకగా విని రావణుడు క్రోధీకృతుడై నిలబడి, దుర్మార్గుడా, నీ చావు దగ్గర పడింది, అందుకే నాకు ఈ హితవచనములు చెప్పుచున్నావు అని. ఆయనకి ఏ మాట చెప్పినా ఊరుకుంటాడు, కానీ సీతని తిరిగి ఇచ్చే అన్న మాట చెప్తే మాత్రం ఆయన ఒప్పుకోడు. అది ఆ మాట చెప్పాడు కదా. మరి బుద్ధిహీనుడా, సదా నా ప్రాకారములో బ్రతుకుచు శత్రుపక్షమున చేరితివా? మూర్ఖుడా, నా భుజబలంతో నేను జయింపలేని వారు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? అంటే నా దగ్గరే ఉంటున్నావు నువ్వు, నా దగ్గర ఉంటూ నువ్వు వాళ్ళ వైపు మాట్లాడతావా? అసలు నువ్వు నా దగ్గర ఉండవలసిన వాడేనా? నన్ను ఎవరైనా జయించగలరా అసలు అని అడుగుతున్నాడు. నా నగరములో నివసిస్తూ కూడా తాపసులపైన నీ యొక్క ప్రీతిని ప్రదర్శించుతున్నావు. తాపసులు అంటే తపస్సులు చేసుకునే వాళ్ళపైన నువ్వు ప్రీతి ప్రదర్శిస్తున్నావా? నేనున్నాను కదా నీ దగ్గర, నా వైపు ఉండొచ్చు కదా నువ్వు అని ఆయన కూడా చెప్తున్నాడు. బుద్ధిహీనుడా, పో, వారితోటే చేరి వారికి ఆ నీతిని బోధించన్నాడు అని ఈ విధముగా పలుకుతూ రావణుని అతని ఎడమ కాలుతో తన్నను. అది ఎంత! రావణుడు తమ్ముని ఎడమ కాలుతో తన్నను. అసలు తన్నడమే తప్పు, దాంట్లో ఎడమ కాలుతో తన్నడం ఇంకా తప్పు. అది ఎడమ అంటే వామ భాగం, అసలు అది దేనికి కూడా మనం పనికిరాదు. ఎడం చేతితోటి ఒక చేతితోటి ఇట్లా మనం చూపించడం, అలా చేయడం అవి అస్సలు మంచివి కాదనమాట. కానీ తమ్ముడైన విభీషణుడు మరల అతని పాదములనే పట్టుకొనెను. పాపం అతనికి ఏంటంటే అన్నంటే కూడా ప్రీతి కదా. మరి పాపం అది రాముడి చేతుల్లో అతను అంతమైపోతాడని తెలుసు, అది కాకూడదనే కదా బతిమలాడు చూస్తున్నాడు. పాపం ఆయనేమో తన్నాడు. శంకరుడు పార్వతితో ఈ విధముగా పలికెను, ఉమా, సత్పురుషుల యొక్క గొప్పతనం ఇదే, చెడు చేసిన వారికి కూడా మంచే చేసుదురు. అంటే మంచి మనుషులకు ఉండే లక్షణం ఏంటంటే ఎవరైతే చెడు చేస్తారో వాళ్ళకు కూడా వాళ్ళు మంచినే చెప్తారు. విభీషణుడు ఈ విధముగా పలికెను, నీవు నాకు ప్రీతి తుల్యుడవు, నీవు నన్ను దండించినా మంచిదే, కానీ ప్రభు, నా యొక్క శ్రేయస్సు ప్రకారముగా చెప్తున్నాను, శ్రీరాముని భజించుటయందే నీకు మంచి కలదు. అంటే శ్రేయస్సు తెలిసిన వాడిని, నీ శ్రేయస్సు కోరేవాడిని, నీ మంచి కోరేవాడిని కాబట్టి నేను చెప్తున్నాను, రాముణ్ణి నువ్వు గనక వేడుకున్నట్టయితేనే నువ్వు ఈ దీంట్లో నుంచి బయటపడతావని చెప్తున్నాడు. మంత్రులతో కూడిన వాడై ఆకాశ మార్గమున కేతించి అందరూ వినువిధముగా ఇలాగ పలికెను. అందరూ చెప్తున్నట్టుగా ఇలా పలికాడనమాట. ప్రభు, రాముడు సర్వశక్తి సంపన్నుడు, నీ సభ మృత్యు నివాసము కనుక ఇప్పుడు నేను రఘునాథుని శరణు వచ్చేదను, నాపై దోషమును మోపకము. అందరూ వినిపించేటట్టుగా ఆకాశంలోకి ఎగిరిపోతూ చెప్తున్నాడు, నీ సభ మృత్యు నివాసం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పోతారు, అందుకని నేను ఇంక ఇక్కడ ఉండను, నేను రాముడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నన్ను తప్పు పట్టద్దు అని చెప్పేశాడు. అది ఇంక ఇప్పుడు వచ్చే భాగాలన్నీ కూడా చాలా బాగుంటాయి విశ్లేషణ. అసలు ఎప్పుడైతే విభీషణుడు ఈ విధముగా పలికి వెడలిపోయానో అప్పుడే వారందరూ ఆయుక్షీణులైరు. మనకి ఒక్కొక్కసారి మనం ఎవరితోటైనా వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది. అయితే రెండు రకాల విషయాలు ఉన్నాయి. మనం ఎవరితోటైనా వెళ్తే యాక్సిడెంట్ అయ్యి ఘోరమైన దెబ్బలు తగిలి ప్రాణం పోకుండా ఉంటే మనతో వచ్చిన వాడు మంచి కాబట్టి ప్రాణం పోలేదు అనుకోవాలట, వారి వల్ల కాపాడబడింది అనుకోవాలట. అది
అంటే ఒక్కొక్కళ్ళ వేళ విశేషం, ఒక్కొక్కళ్ళ మైత్రి విశేషం. మనకి ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి, మనతోటి ఎవరో వస్తున్నారు, వచ్చినప్పుడు మనకి దెబ్బలు తగిలాయి, యాక్సిడెంట్ ఏదో అయింది, అప్పుడు మనం ఏమనుకుంటాం, చూసావా వీడిని తీసుకెళ్ళడం వల్లే మనకు అయింది అనుకుంటాం కదా. కానీ అసలు అది కాదు, వాడిని తీసుకెళ్ళినందుకు పెద్దది అవ్వబోయి అది చిన్నదాంతో తప్పింది, అతను మంచి మనకు తోడొచ్చింది. కొందరితోటి ఏమవుతుంది, మనం పోతాం, ఏదో అవుతుంది, అప్పుడు మనం ఏమనుకుంటాం, అయ్యో చూసావా. ఇప్పుడు సరే తెలిసిన వాళ్ళని తీసుకెళ్తే సరేనండి, తెలియని వాళ్ళకి లిఫ్ట్ ఇస్తూ ఉంటాం, వాడు కూడా అనుకోవచ్చు కదా, అనవసరంగా లిఫ్ట్ ఎక్కాడు కాబట్టే వీడికి అయిందని. అంటే మంచి చెడు కూడా మన పాపకర్మల్ని బట్టి నడుస్తాయి. అలాగే చెడు వారితోటి ఎప్పుడైతే మనం సహవాసం చేస్తామో ఆయుక్షీణం అవుతుంది. అలాగే మంచివారు ఉన్నంత వరకు కూడా మనతోటి వారు చెడు చేసి, మన పక్కన చెడు వాళ్ళు ఉన్నారు, మనం మంచి చేస్తున్నాం, కానీ మన మంచితనమే వాళ్ళని కాపాడుతుంది. అలాగా ఆ రావణాసురుడు ఇన్నాళ్ళు బాగున్నాడంటే మంచి చెప్పే విభీషణుడు పక్కన ఉన్నాడు కాబట్టి. చాలామంది అంటారు, మొన్న కూడా చూశాను ఎక్కడో, నేను చెప్పుకునే వాళ్ళు, రాముడు ఎందుకు గెలిచాడు అంటే కనుక లక్ష్మణుడు రాముడితోటే ఉన్నాడు, రావణాసురుడు ఎందుకు పోయాడంటే కనుక విభీషణుడు ఆయన వదిలేశాడు అని. తప్పు, చాలా తప్పది. తెలియని వాళ్ళు అనుకునే మాటలవి. ఈ పిల్లలు ఈ మధ్య అంతా కూడా చదివి సగం తెలుసుకుని వాటితో మాట్లాడుతున్నారు, అది కాదు. అలాగే భారతంలో కూడా కర్ణుడు నిజంగా చాలా దానగుణవంతుడు కదా, మరి ఆయన అలా అన్యాయంగా ఎందుకు చంపారంటే, అన్యాయం చేసేటువంటి దుర్యోధనుడితో మైత్రి చేసి ఎల్లకాలం ఆయన చేసే ప్రతి పనిలో కూడా ఈ కర్ణుడు ఆయనకు సహకరిస్తూ ఉన్నాడు కాబట్టి కర్ణుడు అలా పోవడం అన్నది తప్పు కానే కాదు. అందుకని ఏంటంటే, ఇప్పుడు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఏదో చదివి కొంచెం చదివి వాళ్ళు నీతి శాస్త్రాలు మారుస్తారు, కానీ కానే కాదు. అలాంటి మంచి వాళ్ళు మన నుంచి వెళ్ళిపోతే ఆయుక్షీణమే అది మనకి. అలాగా ఆ సభ ఇంకా ఆయుక్షీణం అయిపోయింది, ఆ సభలో ఉండే వాళ్ళందరికీ అలా అయిపోయింది. భవానీ సత్పురుషులను అవమానించిన వెనువెంటనే శుభములన్నీ కూడా నాశనం అయిపోతాయి కదా అని ఈశ్వరుడు చెప్తున్నాడు. సత్పురుషుల్ని తిట్టినా, సత్పురుషుల్ని కొట్టినా, సత్పురుషుల్ని మనం ఏదైనా అన్నా, వాళ్ళు మన వదిలి వెళ్ళిపోయినా ఆ ఉండే చోటు ఏదైతే ఉందో అది నాశనం అయిపోతుంది అన్నాడు. అలాగే విభీషణుడు వెళ్ళిపోగానే ఏమైపోయింది, ఆ సభ, ఆ శ్రీలంక కూడా, ఆ లంక కూడా అయిపోయింది. రావణుడు ఎప్పుడైతే విభీషణుని త్యజించనో అప్పుడే ఆ అభాగ్యుని వైభవము నాశనమాయను. అతని వైభవం అంతా నాశనం అవడం ఏమైంది, మొదలైంది. విభీషణుడు ఆనంద హృదయుడై అనేక రకములు ఆలోచించుచు శ్రీరాముని కడకు బయలుదేరెను. విభీషణుడు ఇంకేం చేశాడు, నేను వెళ్ళిపోతానన్నాడు కదా, ఇంకా ఇవన్నీ కూడా వదిలేసి రాముడి పాదాలపైనే దృష్టి పెట్టుకుని ఆ రాముడి దగ్గరికి చేరాడు. విభీషణుడు ఈ విధముగా ఆలోచించసాగెను, నేను వెళ్ళి స్వామి యొక్క సేవకులకు ఆనందమును అందించుచు ఆ కోమలమైన ఎర్రని పాదపద్మములను దర్శించగను. ఏ పాద స్పర్శచే ఋషిపత్ని అనగా అహల్య తరించెనో, ఏవైతే దండకావనమును పావనము చేసెనో, ఏ చరణములు జానకి తన హృదయమును నిలిపెనో, ఏవైతే మాయా మృగునమును పట్టుకొనుటకై భూమిపై పరుగులిడెనో, ఏ చరణములు శివుని హృదయమున సరోవరమున విరాజమానమై ఉన్నవో వాటిని ఈరోజు ప్రత్యక్షముగా చూడబోతున్నాను. ఆహా, ఏమి నా భాగ్యము అంటున్నాడు. ఆయన పాదాలంటే ఇంక వెళ్ళిపోయాడు. ఇన్నాడు పాప కుప్పంలో ఉన్నాడు, ప్రయత్నించాడు, ఆ అన్నయ్యని పాపం రక్షిద్దామని ప్రయత్నించాడు, మంచి చెప్పాడు, వినలేదు. ఇక రాముడి దగ్గరికి వెళ్ళిపోతూ అనుకుంటున్నాడట, ఆయన పాదాల మీద పడతాను. ఎర్రటి ఆ పాదాలు ఎంత ముద్దుగా ఎంత అందంగా ఉంటాయో, ఆ పాదాలని శరణు వేడిన వాళ్ళకి భయం లేదు. అయితే దాన్ని విశ్లేషించి చెప్తున్నాడు అనమాట. ఋషిపత్ని అహల్య పాదములు తాకగానే ఆమె రాయి అయిపోయింది. అయితే ఎందుకు అయిందయ్యా ఇది అంటే కనుక, ఒకసారి నారదుడు అలాగే ఉండి ప్రపంచంలో అన్నిటికంటే అందమైన స్త్రీ ఎక్కడా లేదు కదా అని బ్రహ్మను అడిగాడట. అప్పుడు ఆ బ్రహ్మ ఏం చేశాడట, నేను సృష్టిస్తాను అని చెప్పి ఒక బొమ్మను సృష్టించాడట. ఆమె అహల్య అయింది, నారదుడి చెల్లెలు అనమాట ఆమె. అయితే ఈమెను ఎవరు పెళ్లి చేసుకోవాలి? సరే అందరి గురించి వెతుకుతుంటే కనుక ఎవరైతే సత్పురుషుడు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే భూమికి అంతటికి కూడా ప్రదక్షిణ చేస్తాడో, నిత్యం తన కర్మలను చేస్తూ ఉంటాడో అతను మాత్రమే ఆమెకి భర్త కావాలి అన్నారు. అయితే అందరూ ప్రయత్నిస్తున్నారు కానీ ఎవ్వరూ చేయలేకపోతున్నారు. గౌతముడు మాత్రం తన దగ్గర ఉన్న గోవుకి అన్ని క్రియలు పూర్తి చేసుకుని గోవుకు ప్రదక్షిణం చేశాడట.
గోప్రదక్షిణం చేసిన, తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేసిన, భూప్రదక్షిణం చేసినట్టు. కాబట్టి వినాయక వ్రతకల్పంలో కూడా మనం అనుకుంటాం వినాయకుడు తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడని. అలాగే గౌతముడు గోప్రదక్షిణ చేయగానే ఆయనే సరైన వరుడు అని ఆయనకి ఇచ్చి వివాహం చేశాడు. అయితే గౌతముడు వయసులో చాలా పెద్దవాడు కాబట్టి ఈ వీరందరూ కూడా వచ్చి గొడవ పెట్టుకున్నారట. ఇంద్రాది దేవతలు, అష్టదిక్పాలకులు అందరూ కూడా వచ్చి, నవగ్రహాలు అందరూ కూడా వచ్చి గొడవ పెట్టుకున్నారట. తీరా చూసిపోయి ఆయనకి ఇచ్చేమేమిటయ్యా, ఆయన ఎందుకు పెడతాడు అంటే, లేదు అలా తప్పు అనగానే ఇంద్రుడికి అహల్య మీద వ్యామోహం పోక ఆయన ఒకసారి ఏం చేశాడంటే, ఈ గౌతముడు నిద్రిస్తుండగా రాత్రి సమయంలో కోడి వేషం ధరించి ఆయన కోడిలా కూర్చాడు. దాంతో గౌతముడు ఉదయం అయిపోయిందేమో అని తెలుసుకుని అలా ఆయన వెళ్ళిపోతూ ఏం చేశాడంటే సంధ్యావందన నది స్నానానికి వెళ్ళాడు. అదే సమయంగా భావించి గౌతముడి వేషం ధరించి అహల్య దగ్గరికి వెళ్ళి అహల్య కలిశాడు. అయితే అహల్యకి పాపం తెలీదు. గౌతముడు వచ్చి చూసేటప్పటికీ అహల్య ఇంకా ఇంద్రుడు ఉన్నారు. ఇంద్రుడిని నువ్వు ఏ కళ్ళతోటైతే ఆమె చూసి మోహించావో, నువ్వు ఏ మగతనం అయితే నువ్వు చూసి అనుకున్నావో అదంతా కూడా నీకు నాశనం అయిపోవాలి అని ఇది చేసి ఇంద్రుడిని శపించాడు. అహల్యని రాయి అయిపోమని శపించాడు. సరే, ఈ ఇంద్రుడి గురించి మనం మొన్న చెప్పుకున్నాం. ఈ ఇంద్రుడికి ఈ శాప విమోచనం ఎక్కడ జరిగిందయ్యా అంటే, కేరళలో సుచీంద్రం అనేటువంటి సుచీంద్రం ఎక్కడైతే ఆంజనేయ స్వామి తన తోకని చల్లార్చుకున్నాడో మనం నేను చెప్పినప్పుడు రోజు నిత్యం వెన్నపూస్తారని, అదే చోట బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కలిసి ఒక రావి చెట్టులో వాళ్ళు అవతరించగా, ఆ రావి చెట్టుకి కొన్ని వందల సంవత్సరాలు పూజ చేసి అక్కడే ఉన్నటువంటి కోనేరులో స్నానం చేస్తేనే కానీ ఇంద్రుడికి శాప విమోచనం కాలేదు. అది అయితే ఈ అహల్య అయితే రాత్రిగా అయిపోయింది. అహల్యకి శాప విమోచనం ప్రసాదించి అహల్య అంది, స్వామి మరి నాకు శాప విమోచనాన్ని నాకు కూడా ప్రసాదించు తండ్రి అంటే, ఎప్పుడైతే ఆ విష్ణుమూర్తి పాదాలు నీకు తగులుతాయో అప్పుడు నీకు శాప విమోచనం అన్నారు. యుగాలు గడిచేశాయి, యుగాలు గడిచిపోతూ ఉన్నాయి. చివరికి రామావతరణంలో రాముడు నడుస్తూ ఆ ఆశ్రమం దగ్గరగా వెళ్తూ ఆ రాయిని తాకగానే ఆమె రాతిని నాతిన చేసిన పాదము అంటారు. రాతిని నాతిగా చేసిన పాదము అంటారు. అలాగే ఆవిడికి అవతారం వచ్చేటప్పటికీ అయిపోయింది. అటువంటి పాదాలు, అంత పుణ్యాత్ములు, రాయిని కూడా ఆహ్లాదాన్ని చేసినటువంటి పుణ్యాత్ములైన పాదాలు నేను ఈరోజు చూస్తున్నాను అన్నాడు. ఏవైతే దండకావనమును పావనము చేసనో ఆయన వెళ్ళిపోతూ కూడా ఈ రాజ్యాన్ని వదిలేసి వనవాసం చేసినప్పుడు ఆ దండకా అరణ్యం నుంచి వచ్చాడట. అది అటువంటి పాదం ఏ చరణమును జానకి తన హృదయమును దాల్చెనో, ఏ పాదాలనైతే ఎప్పుడు జానకీదేవి నిత్యం స్మరిస్తూ అశోకవనంలో ఉండి కూడా ఆ పాదాన్ని మాత్రమే ధ్యానిస్తూ ప్రాణాలు పోకుండా ఆయన ఎప్పటికైనా నేను కలుస్తాను అన్నటువంటి ఆలోచనతో అయితే ఆవిడ ఉందో, అటువంటి పాదాలు ఏవైతే మాయామృగమును పట్టుకొనుటకై భూమిపై పరుగుడినో, అసలు ఆయన పరిగెత్తే అవసరం ఏమిటి, ఆయన పరుగులెత్తవలసిన అవసరం ఏమిటి? శ్రీరామచంద్రుడు ఆయన అయితే కావాలంటే ఆయన మరణానికే మరణం వంటి వాడు, మనం చెప్పుకున్నాం. అలాగే ఆ జింకను పట్టుకోవడానికి అడవిలో ఆయన పరిగెత్తాడో అటువంటి పాదాలు, ఏ చరణములు శివుని తన హృదయ సరోవరమున విరాజమై ఉన్నవో, ఈశ్వరుడు కూడా ఆ పాదాలను తన హృదయంలో ప్రతిష్ఠించుకుని నిత్యం కూడా రామనామం చేస్తూ ఉంటాడట. అటువంటి పాదాలు ప్రత్యేకముగా చూడబోచున్నాను. ఆహా ఏమి నా భాగ్యము అని విభీషణుడు దారిలో అనుకుంటున్నాడు. అంతేకాని నన్ను ఇక్కడి నుంచి తరివేశాడు కదా, అయ్యో నా జీవితం ఏమవుతుంది, ఇప్పటి వాళ్ళలాగా ఉద్యోగం పోతే రెండో ఉద్యోగం దొరుకుతుందా లేదా, ఆయనలా ఉంటాడా, ఇవేమీ లేవు ఆయనకి, అంతే. అది అలాగా ఏ చరణ పాదములపై భరతుడు మనసును నిలుపుకొనుచున్నాడో, రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలేశాడు భరతుడు. కైకేయి 2 వరాలు కోరింది. నా భరతుడికి పట్టాభిషేకం జరగాలనగానే దశరథుడు చెప్పాడు, తమ్ముడు అన్నయ్య ఉండగా తమ్ముడు కూర్చోడు, అన్నయ్య ఉండగా తమ్ముడు పట్టాభిషేకం చేయించుకోడైతే అందుకే అన్నను పంపించేసేయండి, అరణ్యాలకు పంపించేసేయండి అన్నాడు. అలాంటి అతను అరణ్యంలో చిత్రకూట పర్వతం దగ్గర ఉన్నప్పుడు భరతుడు వచ్చి కాళ్ళు దండం పెట్టుకుని, నాయన నీ రాజ్యం నువ్వు తీసేసుకొని నేను చేయలేనంటే తండ్రి మాట నేను జవదాటను అన్నాడు. అలాగే సరే అయితే నీ పాదాలే నాకు దారిని చూపిస్తాయి కాబట్టి నీ పాదాలు నాకు ఇవ్వమంటే, ఏ చరణములు ధరించిన పాదరక్షకుల్ని తీసుకుని భరతుడు ఆ రాజ్యాన్ని రాముడు వచ్చే వరకు పరిపాలించాడో అటువంటి పుణ్యపరమైనటువంటి పాదాలని ఈరోజు నేను చూడబోతున్నాను. నేను ఇప్పుడే వెళ్ళి నా ఈ నేత్రములతో స్వయముగా ఆ పాదములను చూసేదను అని అన్నాడు. అంత సంతోషం ఆయనకి. అంతే. అది ఈ విధముగా ప్రేమపూర్వకమైన ఆలోచన చేయుచు శీఘ్ర గతిని సముద్రపు ఒడ్డున చేరి వానరుడు విభీషణుడు వచ్చుట చూచి శత్రువు యొక్క ముఖ్య దూత అని అనుకొనెను. ఈ విధముగా వచ్చినటువంటి విభీషణుడు
ఆ సముద్రం అవతలకి చేరాడు. అట్నుంచి ఇటు వచ్చాడు. అక్కడ చేరగానే ఈ వానర వీరులందరూ కూడా ఆయన చూసి ఈయనెవరో అక్కడి నుంచి వచ్చిన దూత, అక్కడికి వెళ్ళి వస్తున్నాడు కదా, తమ్ముడు కదా, మరి రావణాసురుడు తమ్ముడు కదా, అక్కడి నుంచి ఏదో దూత వచ్చాడు, అమ్మో ఈయనెవరో అనుకున్నాడు, మనకు ప్రమాదం అనుకున్నారు. వారు అతనిని బయటనే నిలిపి సుగ్రీవుని కడకు వెళ్ళి సమాచారమును తెలియజేసిరి. సుగ్రీవుడు, రఘునాథ వినుము, దశాననుని సోదరుడు నిన్ను కలుసుకొనుటకు వచ్చెను. దశాననుడి సోదరుడు రావణాసుడి తమ్ముడు నిన్ను కలుసుకోవడానికి వచ్చాడు. మిత్రమా, నీ సలహా ఏమి అని రాముడు అడుగుతున్నాడు. వానర రాజైనటువంటి సుగ్రీవుడు, మహారాజా వినుము, రాక్షస మాయ అర్థం కాదు. వారి ఇష్టానుసారముగా రూపమును దాల్చెదరు. ఏ కారణము చేతనో వచ్చెదరో మనకి తెలియదు. సుగ్రీవుడు చెప్తున్నాడు, రాక్షస మాయ చాలా ఘోరంగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఏ రూపం ధరిస్తారో మనకు తెలియదు. ఈ ఈ వీళ్ళు కూడా వచ్చి ఎందుకు వచ్చారో కూడా మనకు అర్థం కాదు. మన రహస్యములు తెలుసుకొనుటకు ఆ మూర్ఖుడు వచ్చెను కనుక నా ఉద్దేశం ప్రకారం అతన్ని బంధించవలను. అంత రాముడు ఇట్లా అన్నాడు. అంటే సుగ్రీవుడు ఏం చెప్తున్నాడు, ఇతను ఎందుకు వచ్చాడో మనకు తెలియదు, అతన్ని బంధిద్దాం, ముందు బంధిద్దాం, మనం వేరేదేం మాటలొద్దు, ముందు బంధిద్దాం. మిత్రమా, నీవు రాజనీతి కోవిదుడవు, కానీ శరణాగతుల భయమును దూరము చేయుట నా ప్రతిజ్ఞ. రాముడు ఏమన్నాడు, నువ్వు రాజనీతి కోవిదుడవు, నీకు చాలా మంచి రాజనీతి తెలుసు, కానీ నన్ను శరణుజొచ్చిన వారిని నేను ఎన్నటికీ కూడా బంధించను అని చెప్పాడు. ప్రభు, శ్రీరాముని వచనములు విని హనుమంతుడు సంతసించను. హనుమంతుడు ఎందుకు సంతసిస్తాడు, విభీషణుడు తెలుసు కదా, ఆ మొత్తం రాజ్యంలో రామనామం చెప్పినటువంటి వాళ్ళు ముగ్గురే. ఎవరా ముగ్గురు? మొదట సీతాదేవి, రెండు విభీషణుడు, మూడోది దాసి, ఆమె రాక్షసది త్రిజట. వీళ్ళు ముగ్గురు కూడా రామనామం చెప్తూ ఉంటారనమాట అక్కడ. అందుకే కదా మరి సీతాదేవి అక్కడ ఉంది. అలాగే ప్రభు శ్రీరాములు వచనములు విని హనుమంతుడు సంతసించను. భగవానుడు శరణాగత వత్సలుని అందరూ కూడా మనసును తల్లించిరి. వారందరికీ కూడా ఏమనిపించింది, శరణాగత వత్సలుడు అంటే ఇలా అయ్యా, ఇదయ్యా, రాముడు అంటే ఈయనయ్యా, ఈయన చూడండి శత్రు తమ్మునికి కూడా అభయం ఇస్తున్నాడంటే ఆయన ఎంతటి ఇది. శ్రీరాముడు మరల ఈ విధముగా పలికెను, ఎవరైతే తమ శత్రువుని అనుమానించి శరణాగతిని త్యజించెదరో వారు నీచులు, పాపులు, వారిని చూచినంతనే హాని కలుగును. మనకి ఎవరైనా సరే, శత్రువు అయినా సరే, మనని శరణాగతి వేడాడనుకో, మనం వాళ్ళని త్యజించాం అంటే వాళ్ళని మనం పంపించేసామనుకోండి, అలాంటి జరిగితే కనుక వాళ్ళంత నీచులు, వాళ్ళంత పాపం చేసిన వారు కోరుకుంటారు. అది 1,000,000 మంది బ్రాహ్మణులను వధించినట్టి నేరము చేసిన వాడైనను నన్ను శరణుజొచ్చిన ఏని ఎడల నేను వారిని త్యజించను. అంటే 1,000,000 మంది బ్రాహ్మణుని వధించిన, అసలు బ్రాహ్మణ హత్య మహాపాపం, గోహత్య మహాపాపం. ఇంత పాపాలు చేసిన వాళ్ళైనా సరే నన్ను శరణు అని అన్నారనుకోండి, నేను వాళ్ళకి అభయం ఇస్తాను. అది అంటే ఏ క్షణమైతే, ఇప్పుడు కొండంత మోపు దూదిపింజ ఉందండి, చిన్న నిప్పురవ్వ పెడితే అది కాలిపోతుంది కదా, అలాగే కొండంత పాపాలు చేసిన ఏ క్షణమైతే రాముడిపై దృష్టిని పెట్టుకుని ఆయన పాదాలను వేడుకొని శరణుజొచ్చామో ఆ క్షణమునందే ఆ కొండంత దూది మోపు అనేటువంటి పాపాలు కూడా పట్టపంచలైపోతాయి. అది నా వద్దకు ఎవరైతే చేరెదరో, నన్ను శరణుజొచ్చెదరో వారికి 1,000,000 జన్మముల పాపము నశించును, వారికి 1,000,000 జన్మముల పాపము నశించును అని చెప్పాడు. పాపాత్ములు సహజ స్వభావమునేని వారు నన్ను ఎన్నడూ భజించరు. పాపాత్ములు నిజంగా వారి పాపం అంతం కాకపోతే వారు నా దగ్గరికి రాలేరు. విభీషణుడి పాపం అంతమైంది కాబట్టి వాడు నా దగ్గరికి అతను నా దగ్గరికి వచ్చాడు. అతను దుష్ట హృదయుడినేని నా వద్దకు రాగలడా? అతను నిజంగా అంత చెడ్డ మనసు గలవాడనుకో అతను నా దగ్గరికి వస్తాడా? రాడు కదా, అక్కడే ఉండేవాడు కదా. నిర్మల మనస్సు కలవారే నన్ను పొందగలరు. కపటములు మోసకారులు అని నాకు అయిష్టము. కపటం చేసేవారు, మోసలు అంటే నాకు అయిష్టం, నేను వాళ్ళని ఇష్టపడను. ఒకవేళ రావణుడు రహస్యములు తెలుసుకున్నట్టుకు అతను నన్ను పంపించనా? కపీస, నాకు ఏమాత్రం భయం కానీ హాని కానీ లేదు. రావణుడే నిజంగా పంపించాడనుకో నాకు దానివల్ల ఏ భయం కానీ హాని కానీ నాకు లేదు. చూద్దాం మనం. మిత్రమా, ప్రపంచంలో ఉన్న రాక్షసులందరినీ కూడా లక్ష్మణుడు ఒక్క క్షణంలో చంపగలడు. ఎంత మాట చెప్పాడు. నేను కూడా అవసరం లేదు, లక్ష్మణుడే అందరినీ చంపేయగలడు ఒక్క క్షణంలో, అంత బలం ఉంది. ఒకవేళ
అతడు భయముతో నా శరణు కోరి వచ్చిన ఎడల అతనిని నా ప్రాణముతో సమానముగా రక్షించేదను. అతను అక్కడి నుంచి భయపడి నా దగ్గరకు వచ్చాడనుకోండి, నా ప్రాణ సమానంగా నేను అతన్ని రక్షిస్తాను అని చెప్పి పలికాడు. దయామయుడైన శ్రీరాముడు చిరునవ్వు నవ్వుచూ ఈ రెండిటిలో ఏ కారణమైనప్పటికీ కూడాను, అంటే అతను శత్రువు అయినా సరే, భయపడి నా దగ్గరికి వచ్చినా సరే, ఈ రెండిట్లలో ఏ కారణమైనా సరే అతనిని తీసుకొని రమ్ము అని, ఏదైనా సరే అతన్ని నా దగ్గరికి తీసుకురండి. సుగ్రీవుడు అంగద హనుమత సమేతుడై దయాళుడైన శ్రీరామునికి జయహో అని నినాదములు పలుకుచూ బయలుదేరడు. వానరులు సాధారణముగా విభీషణుని ముందు నిలిపి కరుణామయుడగు రఘునాథుని కడకు తీసుకొని వెళ్ళను. అది సాదరముగా అంటే ప్రేమగా ఆయన చెప్పేశాడు కదా. ఇంక విభీషణుని అన్నదమ్ములిద్దరి దగ్గరికి తీసుకెళ్ళాడు. నేత్రానందదాయకులవు ఈ ఇరువురు సోదరులు దూరము నుండి విభీషణుడు చూశాను. నేత్రానందదాయకులు అంటే వాళ్ళని దూరం నుంచి చూస్తేనే ఇంకా వచ్చేటువంటి ఆనందము అసలు అది చెప్పలేము. కళ్ళతోటే నేత్రానందం అనమాట. అసలు వాళ్ళని చూస్తేనే, రాముల వారి విగ్రహాలు ఎక్కడున్నా సరే మనం వాటి చూస్తేనే మైమర్చిపోతాం. కళ్యాణం చేసే రాముల వారిని ఒక్క క్షణం మనకు అవకాశం లేదు, వాళ్ళని చూస్తే కాళ్ళకి దండం పెట్టుకుని అంత ఇదైపోతాం మనము. మరి నిజంగా వారి రూపాన్ని చూసినటువంటి వారు అసలు వారు ఎంత ఎంత ఇదైపోతుంది. అలాగే త్యాగయ్య ఒకసారి ఏం చేస్తున్నాడట, ఆయన విగ్రహాలని అన్నగారు ఏం చేశారంటే ఆయన కీర్తి బాగా పెరిగిపోతుందని చెప్పి విగ్రహాన్ని తీసుకెళ్ళి కావేరి నదిలో పడేశాడు. అయితే ఈ త్యాగయ్య వెతకడానికి వెళ్ళిపోతున్నాడు. సరే మధ్యలో ఒక రాజు ఆయన్ని చూసి, మీరు మహానుభావులు అంటే మీరు ఏదో ఇస్తున్నారు కదా అని చెప్పేసి చూస్తే ఆయన దగ్గర కొన్నాళ్ళు ఉన్నాడు. అప్పుడు ఈ త్యాగయ్యకి రాముల వారు ఇదేంటి కళ్ళలో కనిపించి చెప్తారు, రామనవం దగ్గరికి వస్తుంది అయ్యా, నువ్వు నా దగ్గరికి నువ్వు ఏమిటంటే బయలుదేరి వెళ్ళు, నీ ఇంటి దగ్గరికి వెళ్ళు, నేను చేరుతానులే ఎలాగోలని దగ్గరికి అన్నాడు. సరే నేను ఉదయాన్నే లేచి నీకు వెళ్ళిపోతాననగానే రాజుగారు ఆ త్యాగ దగ్గర పనిచేసేటువంటి ఆయన శిష్యుడికి ఏం చెప్పాడట, స్వామివారు వెళ్తున్నారు కదా, రామనవం వస్తుంది కదా, నేను కొంత ధనం ఇస్తాను, అది జాగ్రత్తగా తీసుకెళ్ళండి. అంటే మా గురువు గారు ఒప్పుకోరండి, ఎవరైనా ధనం ఇస్తే వారు ఒప్పుకోరని చెప్పారట. అలాగే అయితే సరే నేను ఒక పని చేస్తానులే, ఆయన పల్లకిలో కింద పెట్టేస్తానులే, నువ్వేం మాట్లాడకన్నారట. సరే వీళ్ళు ఇలా బయలుదేరి వీళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. మధ్యలో వెళ్ళేటప్పటికి కొండలు అడవిలో దొంగలు ఆ పల్లకిలో ఏదో ఉంటుందని రాళ్ళు విసురుతున్నారట బాగా. సరే ఈయన కిందకి దిగి వాళ్ళని దగ్గరికి పిలిచి, అయ్యా మా దగ్గర ఏముందయ్యా, మా దగ్గర ఏమీ లేదు, మేము ఎంత రాముల వారిని పోగొట్టుకున్న వాళ్ళని చెప్పేటప్పటికి శిష్యుడు చెప్పాడట, లేదయ్యా మీ పల్లకీలో మీ ధనం ఉంది అనగానే ఆ ధనం తీసి వాళ్ళకి ఇచ్చేశాడట. అంతే ఇచ్చేయబోతుంటే పైనుంచి రాముల వారు లక్ష్మణుడు ఆకాశంలో నుంచి ఆ దొంగల మీద బాణాలు వేయడం మొదలుపెట్టారట. వాళ్ళకి దర్శనం కలిగి, అయ్య బాబోయ్ వద్దు మీ ధనం మాకు వద్దని చెప్పి వెనక్కి ఇచ్చేశారు. ఏమయ్యా ధనం ఎందుకు ఇచ్చేస్తారంటే, నల్లగా ఒకడు తెల్లగా ఒకడు ఉన్నాడండి, బాణాలు పట్టుకుని ఆకాశంలోంచి మా మీద బాణాలు వేశారండి, వాళ్ళు మమ్మల్ని చంపేస్తారని భయం ఇచ్చామంటే ఆయన అప్పుడు దండం పెట్టుకుని వాళ్ళ కాళ్ళ మీద పడి చెప్పాడట, నాయన మీరు ఎంత పుణ్యాత్ములు ఆయన, రోజు పూజ చేసుకుని ఇంత చేస్తుంటే ఆయన నాకు కనిపించలేదు, మీకు కనిపించాడు చూసావా అని. వారు ఎప్పుడు ఎవరికి ఎలా దర్శనం ఇస్తారో వారికి మాత్రమే తెలుసు. అలాగా వానరుడు సాదరముగా విభీషణుని ముందు నిలిపి కరుణామయుడగు రఘునాథుని తీసుకొని వెళ్ళింది. నేత్రానందమైనటువంటి సోదరునిద్దరినీ కూడా చూసి విభీషణుడు తన శరీరమును మైమర్చిపోయాను. ఆనందములో సౌందర్యధాముడైనటువంటి శ్రీరాముని చూచి అతడు విస్మితుడై కన్నార్పకుండా నిశ్చలుడై తదేక దృష్టితో చూడసాగాను. ఇంకా అలా చూస్తూ అలాగే ఉండిపోయాడు, నిర్గాంతపోయాడు, వారిని చూస్తూ ఉండిపోయాడు. ఇంకంతే, ఇంకోటేం లేదు. స్వామి యొక్క విశాల బాహువులు, ఎర్ర కమలముల వంటి కన్నులు, శరణాగతులకు భయము దూరము చేసేటి నల్లని శరీరము. స్వామివారి యొక్క విశాలమైన బాహువులు, సీతాదేవి కూడా చెప్పిన ఏనుగు తొండముల వలె దృఢమైనవి, అవే నా కంఠమును అలంకరించగలవు, కానీ నీ వంటి దూర్తుడు నన్ను నా దగ్గరికి కూడా రాలేడని సీతాదేవి కూడా చెప్పింది. అలాగే ఎర్ర కమలముల వంటి కన్నులు, ఎర్ర కమలములు ఎంత అందంగా ఉంటాయి, అలా కన్నులు ఉన్నాయట. శరణాగతుల భయము దూరము చేసే నల్లని శరీరం కూడా ఉందట. సింహము వంటి మెడ, సింహానికి మెడ ఎలా ఉంటుందో అలాగా అందమైన విశాల వక్షస్థలము, ఆ పూర్తి వక్షస్థలము అందముగా ఉందట. అలాగే అనేక మన్మధులను సమ్మోహింపజేసు ముఖము, మన్మధుడు చాలా అందంగా ఉంటాడు, ఆయన మించిన అందం ఎవరికి ఉండదు. అలాంటి అనేక మన్మధుల వంటి సౌందర్యము రాముల వారికి ఉంది. భగవంతుని ఆ స్వరూపమును చూచి విభీషణుడు కన్నుల నీరు నిండెను. చూసి ఆయన కన్నుల నుండి ఆనంద బాష్పాలు వస్తూనే ఉన్నాయి.
శరీరము పులకించెను, మనసున ధైర్యమును పొంది మృదువుగా మాట్లాడెను. విభీషణుడు మనసున ధైర్యమును పొంది చెప్తున్నాడు ఆయన, స్వామి నేను దశాననుని సోదరునను, దేవరక్షక నేను నిశాచర కులమున జన్మించిన వాడను, తామసిక శరీరుణ్ణి, గుడ్లగూబ రాత్రిని ఇష్టపడు విధముగా స్వభావ సిద్ధముగా పాపప్రీతి కలవాడను. రాక్షసుల్లో జన్మించాను కాబట్టి పాపం అంటే నాకు ఇష్టం, అది నేనేం చేయలేను. గుడ్లగూబకు రాత్రి అంటే ఇష్టం కదా, అలాగే నేను ఆ కులంలో పుట్టాను, రాక్షస కులంలో పుట్టాను కాబట్టి నాకు పాపం అంటేనే ఇష్టం. స్వామి భవభయ హరుడవని నీ సుందర కీర్తిని చెవులారా విని నేను నీ దగ్గరికి వచ్చి తిని ఈ భవబంధాల నుండి నన్ను విముక్తిని చేస్తావని తెలుసుకున్నాను కాబట్టి నీ దగ్గరికి ఏం చేశాను, వచ్చాను. దుఃఖితులను దుఃఖములను హరించు శరణాగత వత్సలుడవగు రఘువీర నన్ను రక్షింపు. అందరి దుఃఖాన్ని కూడా అంతం చేసేటువంటి రామచంద్ర ప్రభు నన్ను రక్షించు. ఈ విధముగా పలికి సాష్టాంగపడి అతనిని చూచి స్వామి ఆనందభరితుడైన లేచి నిలబడెను. ఆయనను చూసి స్వామి కూడా ఏం చేశాడట, ఈ మాటలకు విని ఆనందభరితుడు, అయ్యా ఇంత మంచి మనిషా, ఇంత మంచివాడినా అని ఆయన లేచి నుంచున్నాడు. విభీషణుని దీనవచనములు విని ప్రభువు యొక్క మనస్సు ప్రీతి కలిగాను. ఆయన దీనవచనం విని ఆయనకు ప్రీతి కలిగింది. విశాలమైన తన బాహువులతో అతనిని ఎత్తి పట్టుకొని తన హృదయమునకు చేర్చుకొని, అంతకంటే అదృష్టం ఇంకెవరికైనా ఉంటుందా? సోదరుడైన లక్ష్మణునితో కూడి అతన్ని కౌగిలించుకొని తన చెంత కూర్చుండజేసి భక్తుల భయమును తొలగించు రీతిగా పలికెను. లంకేశ సకుటుంబ సహితముగా నీ కుశలమును వివరింపుము, నీవు నివసించేది చెడ్డ స్థలము. నువ్వు ఉండేది చెడ్డ స్థలం, ఎంత కష్టంగా ఉన్నావు నువ్వు, ఇంత మంచి మనసు గలవాడు ఆ రాక్షసుల్లో ఎలా ఉన్నాడు అని చెప్పాడు. ఇంతటితోటి ఈ అధ్యాయాన్ని ముగిద్దాం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. जय बोलो रामचंद्र भगवान की, जय बोलो राम भक्त हनुमान की. सर्वे जनानां सुखिनो भवन्तु. తెచ్చారా? అబ్బా అనుకున్నాను.